గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. మంచు మోహన్ బాబు కుటుంబంలో మళ్ళీ వివాదం షురు అయింది. విష్ణు వినయలపై పోలీసులకు మనోజ్ మళ్ళీ ఫిర్యాదు చేయడంతో వివాదం మరింతగా రాజుకుంది. ఇప్పటికే మోహన్ బాబు ముందస్తు బెయిల్ రద్దయింది. బన్నీ తర్వాత మోహన్ బాబే జైలుకి వెళ్లేది అంటూ వార్తలు షికారులు చేస్తున్నాయి. అయితే 25న అంటే రేపు పెద్దరాయుడికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. నోటీసులు కనుక ఒకవేళ స్పందించకపోతే అరెస్ట్ అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కలెక్షన్ కింగ్కు చిక్కులు తప్పవా? ఇది అంశంపై వాళ్ళ ఫర్ ద పీపుల్లో మనం చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు హైకోర్టు అడ్వకేట్ దద్దాల జగదీష్ గారు, అలాగే జనసేన నేత హేమంత్ కుమార్ గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ షో. జగదీష్ గారు, గుడ్ మార్నింగ్. జగదీష్ గారు, మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అయితే అసలు కొట్టివేయడానికి కారణాలేంటి, ఎందుకు కొట్టివేసింది, మళ్ళీ రేపు 25న నోటీసులు జారీ చేయనుంది, అండ్ అరెస్ట్ అనే వాదనలు కూడా చాలా వినిపిస్తున్నాయి. ఎందుకు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి? అరెస్ట్ అనేది ఈ రోజుల్లో నిజంగా కామన్ అయిపోయింది అని అనుకోవచ్చా? ఈ టోటల్ ఎపిసోడ్ని మీరు ఎంటార్ ఎలా చూస్తారు? మేడం, ముందుగా మీకు, అలాగే మిత్రులు హేమంత్ కుమార్ గారికి, అలాగే బీఆర్కే ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. మేడం, వాస్తవంగా మోహన్ బాబు విషయము మనం అందరూ ఈ వివాదం జరిగినప్పటి నుంచి చూస్తున్నాం. సినిమా నటులకి బాధ్యత ఎక్కువగా ఉంటుంది మేడం. కళాకారులు వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు, అనుసరించే వాళ్ళు, వాళ్ళని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు సమాజంలో. వీళ్ళకి బాధ్యత మిగతా వాళ్ళకంటే కూడా బాధ్యత ఎక్కువ ఉండాలి. ఇటు సినీ ఆర్టిస్టులకు కానీ, అటు పొలిటీషియన్స్ కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళ వ్యవహార శైలి కానీ పబ్లిక్ ప్రజలు గమనిస్తూ ఉంటారు. అలాంటిది మోహన్ బాబు గారు తన ఇంట్లో జరిగిన ఒక సంఘటన, ఒక గొడవ, ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు వెలుపల మీడియాని పిలిస్తేనే మీడియా వెళ్ళింది అక్కడికి. మీడియా బాధ్యత అది. అతనిపై దాడి జరుగుతుందని, ఆస్తి వివాదం ఉందని మీడియా వెళ్ళింది. మీరు 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన విషయాలని బహిర్గతం చేసింది మీ తప్పు. అలాంటి మీరు అత్యంత దారుణంగా మీడియా పైన దాడి చేయడం, మీడియా పైన దుర్భాషలు ఆడటం, ఇది ఖచ్చితంగా చట్టపరంగా చర్య తీసుకోవాల్సినది. మోహన్ బాబుని విచారించాలి. గతంలో కూడా మోహన్ బాబు గారి వ్యవహార శైలి మనం అందరికీ తెలిసిన విషయమే. ఆయనకి నోటి దురుసు, దౌర్జన్యం ఆయనకి పెట్టింది పేరు. ఇలాంటి వ్యక్తులను శిక్షించకపోతే చట్టం పైన సామాన్యునికి నమ్మకం పోతుంది. చట్టం అంటే భయం ఉండదు, ప్రజలకు భయం ఉండదు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చట్టం తన పనిని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో తన విధులను నిర్వహించాల్సిన అవసరాన్ని ఇలాంటి సంఘటనలన్నీ రుజువు చేస్తున్నాయి. కానీ జగదీష్ గారు, ఇండస్ట్రీలో చాలా మంది అంటుంటారు క్రమశిక్షణకు, డిసిప్లిన్కు కేర్ ఆఫ్ మోహన్ బాబు, మంచు ఫ్యామిలీ అని అంటుంటారు. బట్ ఆయన ఎందుకు ఇంత సహనాన్ని కోల్పోయి ఆ రోజు అతి దారుణంగా మీడియా ప్రతినిధి పైన దాడి చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం కదా. ఇప్పుడు మరి కేర్ ఆఫ్ డిసిప్లిన్కి కేర్ ఆఫ్ మంచు ఫ్యామిలీ అన్నప్పుడు ఆయన ఎందుకు అక్కడ విచక్షణ కోల్పోయారు? మేడం గారు, ఇది అందరూ తెలిసిన బహిరంగ రహస్యం ఏమంటే, మోహన్ బాబు క్రమశిక్షణకి మారిపోయారా, మోహన్ బాబు డిసిప్లిన్ కి మారిపోయారా అంటుంటారు కదా. ఇండస్ట్రీలో ఇప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా అంతకుముందు దాసరి నారాయణ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, తర్వాత ఆయన లేని టైంలో ఇప్పుడు ఈయన సమస్య వచ్చినా ఆయన గురువు దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఎవరైనా టాలీవుడ్లో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మోహన్ బాబు దగ్గరికి వెళ్ళే సమస్యలను పరిష్కరించుకునే వాళ్ళు, ఆయన అయితే సాల్వ్ చేసేవాళ్ళు అని అంటుంటారు. బట్ అలాంటి ఫ్యామిలీలో ఆయన ఈ రోజు ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నారు ఆయన కుటుంబ సమస్యల్ని? మేడం, ఇక్కడ ఒక విషయం చెప్పాలి మేడం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ గొడవలు, ఈ సెటిల్మెంట్లు ఎవరు చేస్తారండి? చాలా వరకు ఎవరి దగ్గరికి వెళ్తారు? పోలీస్ స్టేషన్కి పోవడం వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే, ఎవడో ఒక ఆకురౌడి లేకపోతే ఒకరి దగ్గరికి వెళ్తా ఉంటారు. అంత మాత్రం వాడికి క్రమశిక్షణ ఉన్నట్టు కాదు. నేను మోహన్ బాబుని ఆకురౌడితో పోల్చడం లేదు ఇక్కడ.
పెద్ద అనేవాడికి సహనం ఉండాలి, సంస్కారం ఉండాలి. గతంలో ఇలాంటి ఆవేశపూరితమైన చట్ట వ్యతిరేక పనులు చేయకుండా ఉన్న వ్యక్తి అయి ఉండాలి పెద్ద మనిషి అంటే. అలాంటి క్రమశిక్షణని ప్రాపగాండతో పెద్ద మనిషి అవడం అనేది, ఇది నేను అడ్వకేట్ గా నాకు తెలుసు. నాకు గతంలో మోహన్ బాబు గురించి నాకంటే కూడా ఇక్కడున్న పెద్దలకి, చిత్తూరు జిల్లా వాసి అయిన మన హేమకుమార్ గారికి కూడా బాగా తెలుసు. ఆయన దురుకు స్వభావంతో ఎన్నో విషయాలు, శంకరెడ్డి అనే ఒక వ్యక్తిని, ఒక పొలిటీషియన్ ని, సమాజంలో ఒక పేరున్న వ్యక్తిని పై దాడి చేశాడు. జయంతి సినిమా ఆర్టిస్ట్, సీనియర్ సినిమా ఆర్టిస్ట్ జయంతి గారి పైన దాడి చేశాడు. సుధాకర్ పైన దాడి చేశాడు. సుధాకర్ అనే సినిమా ఆర్టిస్ట్ పైన దాడి చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు టైం సరిపోదు. ఈయన పెద్ద మనిషి అంటే నేను ఒప్పుకోను. మీతో ఎవరు ఒప్పుకున్నా నాకు సంబంధం లేదు. కానీ ఈయనకు క్రమశిక్షణ ఉంది అంటే నేను ఒప్పుకోను. చిత్తూరు జిల్లా వాసిగా నేను ఒప్పుకోను. మరి అలా ఎలా వచ్చింది? ఇన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన డిసిప్లైన్ కేర్ ఆఫ్ అని ఎందుకు వచ్చింది ఆ మాట? అసలు ఆయన చెప్పుకుంటాడు, నేను అన్నగారి దగ్గర ఉన్నాను, అన్నగారి దగ్గర నుంచి డిసిప్లిన్ నేను పుచ్చుకున్నాను. అలా 7 గంటలకు రావాల్సిన 7 గంటలకి షూటింగ్ రావడం పెద్ద డిసిప్లిన్ కాదు, అది బాధ్యత. డిసిప్లిన్ అంటారు దాన్ని, బాధ్యత అంటారు అది. ఒకవేళ జగదీష్ గారు, రైట్, హేమంత్ కుమార్ గారితో మనం మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి హేమంత్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి. ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులకు, యాజమాన్యానికి, మరి మీకు ప్యానెల్లో ఉన్న జగదీష్ గారికి నా నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ వరుస సంఘటనలు, నోటీసులు, అరెస్టులు, దీన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఏమనుకుంటున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే, నిజంగానే మీరు ఇందాక అన్నట్టు కొద్దిగా డిసిప్లిన్ అంటే ఆయన డిసిప్లిన్ ఉన్నట్టుగా, ఎందుకంటే కాలేజీలు ఉన్నాయి ఆయనకి, కాలేజీలు స్కూల్లో డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ అదొక ప్రక్రియగా పెట్టుకున్నారు. ఈడ 2 వర్గాల మధ్య హోరాహోరీ పోటీ నడుస్తుంది మేడం సినీ ఇండస్ట్రీలో. మన ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన పదవిని చేజిక్కించుకోవాలని, అంటే సినిమా వాళ్ళ దీన్నందరినీ ఆయన చేతిలో చేజిక్కించుకోవాలని ఎంతో ప్రయత్నించారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం మెగా ఫ్యామిలీ పక్కన నిలబడతారు. ఎందుకంటే వాళ్ళు డిసిప్లిన్ గా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకునేసే. ఎవరికైనా ఒక సమస్య అంటే అలా నేరుగా ఏమన్నా కావాల్సి వచ్చి, మంచి చెడ్డ కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళే చేస్తుంటారు. మెగా ఫ్యామిలీ చిరంజీవి గారి మీద ఎప్పుడు అక్కస్తో ఉంటారండి. మోహన్ బాబు గారు చిరంజీవి గారి పైన ఎప్పుడు అక్కస్తో ఉంటారు. ఆయన ఏదో ఎదిగిపోయారు ఇదేనే సరే, ఎందుకంటే మనలో ఉన్న గుణం, మనలో ఉన్న మంచితనమే మనల్ని ఎదుగుదలకు తెస్తుంది. నేను ఇందాక మన జగదీష్ గారు చెప్పినట్లు, ఆయన ఇందాక సినీ ఇండస్ట్రీలో తిరుపతిలో కూడా ఒకసారి ఇలాంటి ఘర్షణ జరిగినప్పుడు శంకర్ రెడ్డి మాజీ మేయర్ గా చేసిన ఆయన, సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ ఒక షూటింగ్ జరుగుతున్న సమయంలో అప్పుడు శ్రీహరి గారు కూడా ఉన్నారు. ఆ సిచ్యువేషన్ లో ఒక రూమ్ లో వేసుకొని ఆయన్ని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తి కూడా ఆయన. అలాంటి వ్యక్తిని మీద కూడా దాడి చేయడము, సినీ ఇండస్ట్రీలో చాలా మంది పలు రకాలుగా చాలా మంది మీద దాడి చేయడము, ఇలాంటి అంటే రెబల్ స్టార్ మారిగా ఆయన కాంట్రవర్సీ స్టార్ లాగా తయారయ్యారు. సో దాంట్లో మెయిన్ ఇంకోటి చెప్పుకోవాలనుకుంటే, ఆయన చేసిన పనిని నిజంగా చాలా హేమైన చర్య. అంటే మీడియాని పిలిస్తేనే పలానా న్యూస్ వస్తారు. ఈ రోజు సమాజంలో 4th ఎస్టేట్ అంటే మీడియా అండి. మీడియా ప్రజలకి సమాచారం అందించడంలో, ప్రజలకి రాజకీయ నాయకులకి మధ్యలో సఖ్యతగా ఉండే ఏం జరుగుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేసే విషయంలో మీడియా కొద్దిగా ముందుంటుందండి. అలాంటి మీడియా మీద అదేదో ఖర్చు ఉన్నట్టు కసిగా ఆయన అంతా ఆ మైక్ లాక్కొని అలాంటి ఒక వ్యక్తి మీద దాడి చేయడము, నిజంగా మీడియా పీపుల్ మీద మీకు ఏదైనా అవసరం అంటే మీడియా పెడతారు కదా, మీ సమాచారాన్ని బయట తెలియాలంటే మీడియా ప్రెస్ మీట్ పెట్టి మీరు తెలియజేస్తారు కదా. ఏదన్నా విషయం ఇది మేము ఇలాంటి సినిమా రిలీజ్ చేస్తున్నామో, లేదా మా ఇదే ఏదో ఒకటి అనౌన్స్ చేయాలనుకున్నా కూడా మీరు మీడియా ద్వారా పోయేటప్పుడు మీడియా మీద మీకెందుకు అంత అక్కసు? మీరు వద్దంటే ఆపేస్తారుగా. మీ న్యూస్ అవసరం లేదనుకుంటే, మీరు యాక్చువల్ గా తెలుసుకోవాలనుకుంటే మీ 4 గోడల మధ్య తెలుసుకోవాలి. బహిర్గతంగా మీరు మీడియాని పిలిచి, మీకంటే మీ ఇంట్లోనే ఒకరికొకరు సఖ్యత లేదు. ఒక అతను మంచి మనోజ్ ఉన్నాడు, అతని మీద దాడి జరుగుతుందనే వాళ్ళ ఇంటి ఆస్తి గొడవలు, ఎవరినో ఒకరు పెద్ద మనిషిని పెట్టుకొని వాళ్ళ ఆస్తి గొడవలు వాళ్ళు తీర్చుకోవడము, అదొక మంచి ఇది ఉంటుంది. మీరేదో గొడవ జరుగుతుంది సరే మీడియాని పిలిచి, మళ్ళీ మీడియా మీరు మా ఇదంతా మా ఇంటి కుట్టు మీరు బయట పెడతారని మీడియా మీద దాడి చేయడం, పిలిచేది మీరే, దాడి చేసేది మీరే. ఇలాంటి ప్రక్రియ ఖచ్చితంగా అయితే మాత్రం మంచి పని కాదండి. ఖచ్చితంగా మోహన్ బాబు గారు బెయిల్ పిటిషన్ ఈ రోజు ఇదే ఏదైతే ఆయన
ముందు బెయిల్ కోసం పెట్టుకున్నారో అది కొట్టేశారు. ఈ రోజుతో దాని అయిపోయింది. రేపటికి ఆయన ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. రేపటికి ఖచ్చితంగా ఆయన పోలీస్ స్టేషన్ లో హాజరయ్యి ఏం జరిగిందో విషయం ఆయన. కానీ మధ్యలో ఇంకో విషయం ఏం చేశారంటే ఎవరైతే గాయపడ్డారో ఆయన గాయపరిచారు వ్యక్తి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ఆయన పరామర్శించి ఆయన బాగోగులు చూసి మంచి చెడ్డ చూసుకుంటానని చెప్పడం అదో కొద్దిగా ఎంతో కొంత హర్షదేయం. ఎందుకంటే కనీసం ఇప్పుడు స్టేషన్ ముందు చేసి తప్పు చేశారండి. తప్పు చేసి ఎంతో మంది మామూలుగానే పెద్ద పెద్ద నాయకులు కండి చిన్న చిన్న మామూలు కామన్ మ్యాన్స్ అంతా అలాంటి అవకాశాలు ఉండవండి. డబ్బున్న వాళ్ళకే న్యాయము చట్టం కొద్దిగా ఫర్గ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు ఫర్ ద పీపుల్ అని చెప్తున్నారు కదా. ఫర్ వచ్చి న్యాయం చట్టం ఏంటంటే డబ్బున్న వ్యక్తులు కొంత వెసులుబాటు కల్పిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి బెయిల్ రావడమో లేదంటే అదే సామాన్యుడు ఏదైనా చేశాడంటే వాడు నేరుగా తీసుకుపోయి జైల్లో వేసేయడమో, డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే జైల్లో వేసేయడమో, ఇంకోటి చేయడమో ఏదో ఇప్పుడు ఇదైతే చెప్తారు. ఈ న్యాయం చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలనేసి నా యొక్క విన్నపం అండి. ఎందుకంటే ప్రజా సమస్యల మీద పోరాడే వాళ్ళకి ఒక చట్టం, కామన్ మ్యాన్ అతను కూడా ఎంత ట్యాక్స్. ఇప్పుడు మన అల్లు అర్జున్ గారి విషయం వచ్చుకుంటామండి. ఈ రోజు మన జరిగిన విషయము పాపం ఆ పిల్లోడు ఆ తల్లి చనిపోయింది ఏంట్రా అనేసి కూడా కనీసం పోయి ఇంతవరకు పరామర్శించిన దాఖలాలు అయితే ఎక్కడా కనబడలేదని. సినీ ఇండస్ట్రీ మొత్తం 50 మంది వెళ్ళి అల్లు అర్జున్ గారు పరామర్శించాడు. అల్లు అర్జున్ గారు పెద్దతనంగా ఏం కేసులో దాని తర్వాత దాన్ని డీల్ చేసుకోండి. నేరుగా ఆ పిల్లోడు ఏంటి పరిస్థితి, అతనికి ఏదైనా న్యాయం చేయండి అనేసి చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎవరి వల్ల. మీ సినిమా మీరు చూస్తుంటారు, దాంట్లో మీరు సపరేట్ గా షో వేసుకొని చూడొచ్చు. అంతమంది పబ్లిక్ సమాజంలో ఉన్న ఎంతో మంది జనం ఉన్న వాళ్ళ మధ్యలో రెచ్చగొట్టే విధంగా వచ్చి ఆయన రోడ్ షో చేసి ఇలాంటివి చేయడం వల్ల ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది బాధపడ్డారు. ఈ రోజు హేమంత్ గారు ఆయన ఏమంటున్నారు, గత 20 ఏళ్లుగా నేను ఇదే థియేటర్కి వచ్చే సినిమా చూస్తున్నాను, ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. ఇది జరగడం అనేది అసలు అన్ఫార్చునేట్లీ జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్, ఇదంతా జరగడం చాలా దురదృష్టకరం అంటున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా అంటే ఇప్పుడు ఆయన సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఆయన కార్ ఎందుకు ట్రబుల్ ఇచ్చింది, ఆ ట్రబుల్ ఇచ్చిన తర్వాత ఆయన రూఫ్ పైకి ఎక్కి అభివాదం చేశాను అంటే నేను అంతసేపు ఎలా కూర్చోను, అందుకని పైకి ఎక్కి నేను అభివాదం చేస్తానని అంటున్నారు. దట్ ఈస్ రాంగ్ అని నాకు అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటి? ఓకే, ఇప్పుడు ట్రబుల్ ఇచ్చింది, దానికోసం పైకి ఎక్కి మాట్లాడాలా? పైకెక్కి మాట్లాడితే అందరికి అభివాదం చేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయని తెలియదా? నేను కూడా చూశాను మేడం ఈ వీడియో. కారు ట్రబుల్ ఇస్తే ముందుకు మూవ్ అవుతా అభివాదం చేస్తా పోతాను. నేను వీడియో చూశాను. ముందుకు వెళ్తూ ఆయన అభివాదం చేస్తా పోతాను. కారు ట్రబుల్ ఇచ్చి అందులో కూర్చొని చెప్పుకోవడానికి ఎన్నైనా చెప్పుకోవచ్చేమో కానీ, కుంటిసాకు లేదని చెప్పుకోవచ్చేమో కానీ, కారు ట్రబుల్ ఇస్తే వెంటనే దాంట్లో నుంచి వేరే కారు షిఫ్ట్ చేసుకునేసి మీరు అక్కడ నుంచి వెళ్ళిపోవడం బాగుంటుంది. మేడం నౌడేస్ మీడియా అండ్ సోషల్ మీడియా ఎలా ఉందంటే ఒక క్షణంలో మేడం ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నా ఇమ్మీడియట్ గా ఛానల్స్ కి దానికి వెళ్ళిపోతుంది. సెలబ్రిటీస్ ఏం మాట్లాడుతున్నారు పక్కనే ఇమ్మీడియట్ సెకండ్ లో వెళ్ళిపోతుంది. అక్కడికి పలానా అల్లు అర్జున్ వస్తున్నారని ప్రజలు ఆ క్రేజ్ తో వెళ్ళి తోసుకోవడం, తొక్కిసలాట. సరే ఇంతమంది ప్రజలు చూస్తాను, ఒక్కసారిగా ఆయన ఓను ఉప్పొంగిపోయేసి పైకి లేచి ఆ రూప్ టాప్ ఓపెన్ చేసి అభివాదం చేసి వాళ్ళకి విష్ చేస్తా ముద్దులు పెడతా వెళ్ళడం. ఎందుకంటే ఈ సమాజంలో ఎప్పుడైనా మేడం జనం అంటే నేను కూడా మెయిన్ ఎస్పెషల్లీ మీ ఛానల్ ద్వారా ఒక ప్రజలు కూడా ఒక చూసే ఉంటాను. ఎవరైనా సెలబ్రిటీ కావచ్చు మేడం, అది ఎవరైనా సరే. నేను కూడా ఇది నా సొంత విషయం మేడం, ఏదో పార్టీ వ్యక్తిగా ఏదో విషయం కాదు, నా సొంత నిర్ణయం ఇది. నేను ఏదైతే చెప్తున్నాను ఇప్పుడు నా సొంత నిర్ణయం. ప్రజలకి నేను ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే వాళ్ళు కూడా మన లాంటి మనుషులే. వాళ్ళు చూస్తే మనకి ఏమొస్తుంది, సినిమాల్లో చూస్తున్నాం, ఎక్కడ పేపర్లో చూస్తున్నాం, ఏం కావాలన్నా టీవీలో చూస్తున్నాం, మన దీంట్లో ఫోన్ లో చూస్తున్నా, ఏం కావాలన్నా మన చేతిలో అరచేతిలో వైకుంఠం లాగా ఈ రోజు ప్రతి ఒక్కటి చేతిలో కనబడేటప్పుడు వాళ్ళు చూసే కొద్దిగా వాళ్ళు కొద్ది క్రేజ్ ఎగైపోతారు మేడం. అదొక అది ఏమంటారు దాన్ని, కొద్దిగా స్టైలిష్ గా అలా ఫీల్ మనల్ని ఎంతమంది చూస్తున్నారు అనేతనే వాళ్ళల్లో వాళ్ళ ఇంటీరియర్ ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. మనం ఇంతమంది చూసా క్రేజ్ అది. చూడడము కోసమో ఎగబడే దాని వల్ల ప్రజల మీద ఇది పడుతుంది. ఇది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు, గతంలో అయితే ఇలాంటివి లేవు మేడం. పలానా చోటుకు పలానా వ్యక్తి వస్తున్నాడు. ఈ రోజు సోషల్ మీడియా ఇంత స్ట్రాంగ్ గా ఉండేటప్పుడు మనం చూస్తాం. ఎందుకంటే మనకు కూడా బాధ్యత ఉండాలండి. యాజ్ ఏ కామన్ మ్యాన్ గా ప్రజల్లో కూడా మనకు కూడా బాధ్యత ఉండాలండి. ఆ వ్యక్తిని చూసా ఒక సినిమాని 2000 3000 పెట్టి సినిమా చూడటం ఏంటంటే నాకు అర్థం కావట్లేదండి. వీళ్ళు కూడా కొత్త సినిమా వచ్చిందంటే ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం కూడా ఇలాంటి దాన్ని ఖచ్చితంగా ఖండించాలండి. ఎందుకంటే దేనికైనా ఉపయోగపడేదాన్ని 10 మందికి మంచి చేయండి, అన్నదానం చేయండి, లేదంటే ఒకరోజు కష్టాల్లో ఉన్న సాయం చేయండి, 10 రూపాయలు వాళ్ళకి హాస్పిటల్ ఉంది వాళ్ళకైనా సాయం చేయండి. అలాంటి దాంట్లో ముందుండమంటే చాలా మంది అనుకుంటారు కానీ బట్ ఇలాంటి విషయాల్లో మీరు సినిమాలు చూడడంలో
రూపాయలు 2,000 3,000 ఇంకొక థియేటర్ లో ఏదో 10,000 రూపాయలు ఒక షో అంటే దాంట్లో రిక్లైనర్ వేసి హైఫైగా సినిమా చూపిస్తున్నారు. అదే బాంబేలో ఎక్కడో ఉన్నది కూడా విన్నా నేను. అంటే ఎవరు అర్హత వాళ్ళు ఉండేవాళ్ళు పోవచ్చు, దాని గురించి కాదని చెప్పలా. అలాంటి సామాన్య మానవుడు కూడా అలాంటి విషయాల్లో మనం ఒకసారి వెళ్ళి మనం కూడా కూర్చోవాలా అనేసి ఆర్భాటానికి వెళ్ళడం కూడా అది కూడా తప్పు అనేసి నేనైతే కామన్ గా చెప్తున్నా. పార్టీ కానీ ఇంకోటి కావచ్చు. కానీ మోహన్ బాబు గారు కూడా ఆయన వచ్చి సరెండర్ అయ్యి ఏది జరిగిన విషయం అని వెళ్ళబుచ్చి ఏదైతే, ఎందుకంటే చట్టాన్ని న్యాయాన్ని ఏదైతే ఉందో వాళ్ళు పాటించాలి, వాళ్ళు పాటిస్తే ప్రజలకి తెలియజేసింది. అదే విధంగా సినిమా ఎంతవరకు కామన్ మ్యాన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే మంచి సినిమాలు ఈ రాష్ట్రం కాదు, దేశం కాదు, యావత్ ప్రపంచంలో ఎన్నో మంచి సినిమాలు వచ్చినాయి. ప్రజలకి సందేశాత్మక ఎన్నో ఇచ్చారు. ఇలాంటివి కూడా చాలా మనం అలాంటి విధంగా ఉండాలి. కానీ పుష్ప నేనైతే యాంటీ కాదు, కానీ బట్ అలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు కొద్దిగా బాధ వేస్తుంది మేడం. ఎందుకంటే ఒక స్మగ్లర్ గురించి సినిమా తీసి అవును రైట్ మనతో పాటు వైసీపీ నేత పాదయాత్ర వెంకటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే వెంకటేశ్వరరావు గారు. హలో వెంకటేశ్వరరావు గారు. నా పేరు వెంకటేశ్వర రెడ్డి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి, చెప్పండి. నాట్ రావు. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు? మొన్న అల్లు అర్జున్కి నోటీసులు అందాయి, అరెస్ట్ చేశారు. ఇప్పుడు మోహన్ బాబుకి కూడా ఆయన ముందస్తుగా బెయిల్ చేసుకుంది, రద్దయిపోయింది ముందస్తు బెయిల్ అనేది. అండ్ ఇప్పుడు ఆయనకు కూడా రేపు నోటీసులు ఇస్తారు, స్పందించకపోతే కనుక అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మీరు మాత్రం అల్లు అర్జున్ విషయంలో చాలా సమర్థించారు. ఓకే, ఆ సినిమా తీస్తే ఏముంది, అసలు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని. మరి మీ వర్షన్ ఏంటి? ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. మీరు నిశితంగా గమనించి చూస్తే అల్లు అర్జును గత ఎన్నికల్లో శిల్ప రవిచంద్రారెడ్డికి ప్రచారానికి వెళ్లి వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపాడు. అట్లానే మోహన్ బాబు గారు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపున్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున వాయిస్ ఇచ్చి ఉన్నారు. మీరు నిశ్చితంగా గమనించి చూస్తే ఈ రెండు ఫ్యామిలీస్ లోనే ఇలాంటి సంఘటనలు ప్రభుత్వం మారిన వెంటనే జరిగి ఈ రోజు ఈ పెద్దలు హేమ కుమార్ గారు మాట్లాడినట్టు ఇదే డిబేటు ఇదే విశ్లేషణ పుష్కరాల్లో 29 మంది చనిపోయినప్పుడు నో ఎంక్వైరీ, నో పోలీస్, నో మీడియా, నో డిబేట్. అట్లానే తొక్కిసలాటలో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ యువగళంలో లోకేష్ బాబు గారు మీటింగ్ పెడితే తొక్కిసలాటలో 8 మంది సైడ్ కాలంలో పడి చనిపోతే నో పోలీస్, నో ఎంక్వైరీ, నో మీడియా. అట్లనే మరి చీరలు పంచుతామని చెప్పేసి ఈవెంట్ పెట్టి పిలిపించి తొక్కిసలాట్లో 3 చనిపోతే నో పోలీస్, నో ఎంక్వైరీ, నో మీడియా, నో డిబేట్స్. ఇప్పుడు చట్టం సమానం, అందరికీ సమానం, వచ్చిన ప్రభుత్వం అందరికీ చేయాలి, అందరికీ న్యాయం చేయాలి, ఇవన్నీ ఓకే కదా. ఇవన్నీ ఈ ప్రభుత్వం అలా చేస్తుందా? దీని గురించి సిలవల పలబడగా మాట్లాడటం, వాళ్ళ గత 50 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి. ప్రతి జీవితంలో, ప్రతి మనిషి జీవితంలో, ప్రతి కుటుంబంలో అప్పుడప్పుడు ఏదో ఒక చిన్న చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి. అది వ్యక్తిగతంగా జరిగినవి. ఇది సినిమా అంటే ఓ ప్రైవేట్ లో ఆయన సినిమాకి ఆయనకు జరిగిన ఇన్సిడెంట్. అది మోహన్ బాబు అంటే ఆయన కుటుంబంలో ఆయనకు జరిగిన ఇన్సిడెంట్. అసలు పార్టీ పెట్టి పార్టీ ప్రోగ్రాములకు పిలిచి చంపేసిన వాళ్ళ మీద ఎంక్వైరీ లేదు. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీ పార్టీకి సపోర్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేశారు అని అనుకుంటున్నారా? వెంకటేశ్వర రెడ్డి గారు, మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఆ 2 పర్సన్స్, అందుకనే వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా? ఇప్పుడు నేను అనుకోవటం కాదు, ఇప్పుడు జరుగుతున్న 2 ఫ్యామిలీస్ లో జరిగిన ఇష్యూస్ ని ఈ చిలవల పలవలుగా చేసి మాట్లాడుతున్న దాన్ని బట్టి, దాని గురించి వాళ్ళు చేస్తున్న ఇష్యూస్ ని బట్టి ప్రజలందరూ అనుకుంటున్నారు కరెక్ట్ గా ఆ 2 ఫ్యామిలీలోనే జరగడం. ఓకే దీనికి జగదీష్ గారు ఏదో మాట్లాడతారంట, ఏమంటారు జగదీష్ గారు?
అంటే ఇక్కడ ఓన్లీ మేడం, పార్టీల పరంగా చూస్తే కక్ష సాధింపులా, లేకపోతే జరిగిన తప్పుకు శిక్ష వేస్తున్నారు అనుకోవచ్చా? అదే చెప్తాను మేడం. వాస్తవంగా చంద్రబాబు గారి మీటింగ్ లో తొక్కిస్టాడ్లో కొందరు చనిపోవడం వాస్తవం, పుష్కరాలు జరిగినప్పుడు మనుషులు చనిపోవడం వాస్తవం. అవును. అప్పుడు ఒక పుష్కరాలు జరిగినప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు గారి గవర్నమెంట్ రన్ అవుతుంది. ఈ తొక్కిస్లాట్ జరిగినప్పుడు కానీ, చీరలు పంచినప్పుడు కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ రన్నింగ్ లో ఉంది. ఏదైనా ఒక ఈవెంట్ ని పొలిటికల్ పార్టీ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వేరే ఉద్యమకారులు కావచ్చు, ఒక ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసేటప్పుడు పోలీసులకి ఇంటిమేట్ చేస్తారు. అవును. ఏమని, ఇంతమంది వస్తున్నారు, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అనేసి. ఇది ఇన్ జనరల్ గా జరిగే విషయం. చంద్రబాబు మీటింగ్లకి పోలీసులకి ఇంటిమేషన్ ఉంది. చంద్రబాబు మీటింగ్ నేను మాట్లాడిన తర్వాత మాట్లాడాలి మీరు. పోలీసులకి ఇంటిమేషన్ ఉంది. పోలీసులు వాళ్ళు మీరు మధ్యలో మాట్లాడకండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక నిమిషం అంటే ఆయన ఏం ప్రశ్నిస్తున్నారో ఒకసారి మనం విందాము. ఆ ప్రశ్నకు సమాధానంగా మీరు చెప్తారు కానీ వెంకటేశ్వర రెడ్డి గారు. నేను చెప్పింది వినాలి, మీరు సమాధానం వినాలి, అది బాధ్యత. ఓకే జగదీష్ గారు చెప్పండి. నాకేమైంది వినాలి మేడం. ఇప్పుడు ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తే వినే సహనం ఉండాలి కదా. నేనేమంటానంటే సమాధానం చెప్పాలంటే నా టైం అయిపోయిన తర్వాత ఇవ్వాలా? అంటే ఓకే ఇప్పుడు మీరేమన్నారు, పుష్కరాలప్పుడు జరిగినప్పుడు మీరు సోషల్ మీడియా లేదు, అరెస్ట్ ఏమీ లేవు అని అంటున్నారు. బట్ జగదీష్ గారు కూడా దానికి ఆన్సర్ చేస్తున్నారు కదా. జగదీష్ గారు అలా మాట్లాడొద్దు, మనం అలా మాట్లాడొద్దు. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు మీరేమంటారు? ఇప్పుడు నేను వినమని చెప్తాను, తప్పుగా మాట్లాడడం లేదు. అడిగారు, సమాధానం చెప్తున్నాం. లేదు మీరు మొత్తం మాట్లాడేసిన తర్వాత నేను చెప్పేదంతా వింటానంటే నేను అవుతాను. వెంకటేశ్వర రెడ్డి గారు 1 మినిట్. ఇది పార్టీల పరంగా మాట్లాడాల్సిన విషయం కాదు. పార్టీల పరంగా వాళ్ళ మీద వాళ్ళు కక్షలు సాధించుకునే విషయం కాదు. అసలు శిక్ష ఎవరు చేసినా కూడా, తప్పు ఎవరు చేసినా కూడా శిక్ష తప్పదు కదా. ఎవరికైనా సరే చట్ట ప్రకారం ఎవరి పని వాళ్ళు చేసుకుపోతారు కదా. సిపి కూడా అదే మాట్లాడారు మోహన్ బాబు విషయంలో. ఓకే అసలు ఇప్పుడు విషయం అది కాదు మనం మాట్లాడేది. మేడం గారు స్ట్రైట్ అవే మిమ్మల్ని పాయింట్ అవుట్ చేస్తున్నాను. సరే మీరు చెప్పండి. నాకు ఇచ్చిన టైం అయిపోయిందా? లేదు. అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటరప్ట్ అయ్యారా? సరే మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు కదా. ఓకే మీరు మాట్లాడండి. మీరు నో వినండి వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు పుష్కరాల గురించి మీరు మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ లిజన్ మీ. మీరు పుష్కరాల టైంలో ఇన్ని జరిగాయి కదా, ఇంతమంది మృతి చెందారు కదా, అప్పుడెందుకు పోలీస్ భద్రత కల్పించలేదు అనుకున్నప్పుడు అడ్వకేట్ దానికి ఆన్సర్ ఇస్తున్నారు. ఆయన క్వశ్చన్ కూడా ఏంటో తీసుకొని మనం ఇద్దరం కంటిన్యూ చేద్దాము. మీరిద్దరు కంటిన్యూ చేయొచ్చు కదా. మిడిల్లో ఏంటి అమ్మా అంటున్నా, మిడిల్లో ఏంటి? అలానే నేను మాట్లాడితేనేమో మీరు ఆగమంటున్నారు. వాళ్ళు మధ్యలో మిడిల్లో ఆయన క్వశ్చన్ ఏంటో తీసుకుందాం. జగదీష్ గారు ఆయన క్వశ్చన్ ఏంటో తీసుకుందాము. మీరు అన్నదానికి ఎందుకు తప్పన్నారు జగదీష్ గారు? ఎందుకు తప్పంటున్నారు? ఎందుకు రాంగ్ క్వశ్చన్ గా మాట్లాడుతున్నారు? ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఓకే అప్పుడు పుష్కరాలప్పుడు పోలీసులు ఏమయ్యారు, అంతమంది మృతి చెందితే అప్పుడు ఏమీ లేవు, కానీ ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు. ఓకే అప్పుడు అంత సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా చాలా వచ్చేసింది. ఎక్కడికక్కడ రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి అండ్ ఎవరెక్కడికి వెళ్తున్నారనే విషయాలు కరెక్ట్గా తెలుస్తున్నాయి. కాబట్టి జనాలందరూ అక్కడ గుమ్మికూడి అక్కడ అట్లాంటి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి కదా. డాక్టర్ మోహన్ బాబు గారి ఇంట్లోది వాళ్ళ కుటుంబ విషయం, వాళ్ళ సొంత సమస్య. అది ఒక విలేకరి మీద దాడి జరిగిందానికి ఆయన వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి క్షమాపణ కోరి పత్రికా ముఖంగా సారీ కూడా చెప్పారు. ఇక మిగతా కేసుల విషయాలు ఏమన్నా ఉంటే ఆ కేసుల విషయాలన్నీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయాలు, వాళ్ళ ఇంటరప్ట్ సంబంధించిన విషయాలు. ఈ పొలిటికల్ పార్టీకి సంబంధించినవి కాదు, రాజకీయ పార్టీలకు సంబంధించినవి కాదు. వాళ్ళ తండ్రి కొడుకులు అవన్నీ మాట్లాడుకొని వాళ్ళు సెటిల్ చేసుకుంటారు.
టీ కప్పులో తుఫాను, మళ్ళీ ఒకసారి సిట్టింగ్ జరిగితే ఇదంతా పోతే ఈ న్యూస్ అంతా ఉష్కాకి. ఇప్పుడు మాట్లాడి ఉష్కాకి, మీరు మాట్లాడే గానీ, నేను మాట్లాడే గానీ, ఇంకొకరు మాట్లాడే గానీ. ఎందుకంటే బికాస్ ఆఫ్ వాళ్ళు ఒక ఫ్యామిలీ, దాని గురించి డిస్కస్ చేయడం. నా మోహన్ బాబు గారు గత 50 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి కానీ, ప్రజలకు కానీ, రాజకీయాల్లో కానీ అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయనకి డాక్టరేట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, బిరుదునిచ్చి సత్కరించింది. రాజ్యసభ ఎంపీగా పనిచేశారు ఆయన. ఇవన్నీ ఉన్నాయి. ఇంత జీవితంలో ఆయనకి 70 ఏళ్ల పైబడి ఉన్నాయి. ఇంత జీవితంలో ఆయనకి ఒక 2 నెలల కాలము, 1 నెల కాలము, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఒకటి వచ్చి ఉండొచ్చు. దట్ ఈస్ నాట్ ఇష్యూ. అది పైగా సమాజానికి నష్టం జరిగే అంశం కాదు, వాళ్ళ కుటుంబానికి జరిగిన విషయం. సమాజానికి ఆయన ఏమి నష్టం చేయాల. నేనేమంటానంటే ప్రజల్ని పిలిపించి తొక్కిచ్చి చంపిన వాళ్ళని దాని గురించి మనం మాట్లాడలా. ప్రజల్ని పిలిపించి ఏది వెహికల్స్ పెట్టి, ఈవెంట్లు పెట్టి పిలిపించి తొక్కిచ్చి చంపించిన వాళ్ళు మనం మాట్లాడలా. సామాన్య ప్రజలు, ఇక్కడ సామాన్య ప్రజలకు ఒక చట్టం మీరు అన్నారు, సామాన్య ప్రజలకు ఒక చట్టం, డబ్బున్న వాళ్ళకి ఒక చట్టం అంటున్నారు. అది అందరికీ వర్తిస్తుంది కదా, ఒక్కరికే కాదు కదా. చట్టం అందరికీ సమానం అనుకున్నాం కదా. ఇక్కడ క్లియర్ గా మేమేమంటున్నామంటే ఈ యొక్క ఇష్యూస్ కి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే కారణం. సినిమా ఇండస్ట్రీ గురించి సపోర్ట్ చేసి చర్చించాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అల్లు అర్జున్ గారిని సమర్థించి ఏమన్నా మాట్లాడారా? ఇక్కడ మాట్లాడారా? లేదు. రేవంత్ రెడ్డి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా ప్రశ్నించారు ఈ సినిమా టికెట్ల ధరల గురించి, అనేక విషయాల గురించి. మరి ఎందుకు కూటమి ప్రభుత్వం బీజేపీలో ఉండి విపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంటే రేవంత్ రెడ్డి గారితో ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఆయన విచక్షణకే వదిలేయాలా? ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించలేకపోతున్నారు? ఆయన సినిమాలకు అయితే ఒక లెక్క, వేరే వాళ్ళ సినిమాలు అయితే ఒక లెక్క. ఆయన ఇక్కడ తెలంగాణలో కాదు కదా ఉంది. ఆయనే డిప్యూటీ సీఎం గా ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ కి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. మీరు గమనించండి, మోహన్ బాబు గారు అబ్బాయి మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక నుంచి తీసుకొచ్చి ప్రకాష్ రాజుని పోటీ పెట్టారు. ఆ ప్రకాష్ రాజు ఓడిపోయారు. దానికి పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ మొత్తం మద్దతు ఇచ్చినా కానీ ఆయన ఓడిపోయారు. మా అసోసియేషన్ లో మంచు విష్ణు గెలిచారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటివన్నీ పాత కక్షలన్నీ పెట్టుకొని లేని విషయాలు లేవనెత్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటి గురించి స్పందించట్లేదు, వాటి గురించి మాట్లాడట్లేదు అనేది మా అభిప్రాయం, రాష్ట్ర ప్రజల అభిప్రాయం, సినిమా ఇండస్ట్రీ అభిప్రాయం, అభిప్రాయం కూడా అదే. బ్రేక్ తీసుకుందాం. అటు విష్ణు అండ్ వినయ్ పైన కూడా 7 పేజీల ఫిర్యాదు కాపీని కంప్లైంట్ చేశాడు అటు మంచు మనోజ్. అయితే రేపు 25 నోటీసులు ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తారనే వాదనలు కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అంటున్నారు. సో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. జగదీష్ గారు, నిన్న మంచు మనోజ్, విష్ణు అండ్ వినయ్ పైన ఒక 7 పేజీల కంప్లైంట్ పేపర్ని పోలీసులకు అందించారు. అయితే అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. నిజంగా స్పందించకపోతే అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ స్పందించి ఉంటే కనుక ఎలాంటి పరిణామాలు ఉంటాయి, అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? మరోవైపు ఆయన తరఫు లాయర్ కూడా ఆయన మాట్లాడుతున్నారు, గాయపడిన వ్యక్తి ఎవరో నాకు తెలియకుండా నేను గాయపడేలాగా నేను చేయలేదు, అది అనుకోకుండా జరిగిందని అంటున్నారు. సో దీనిపైన ఏ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారనే విషయాన్ని కూడా వాళ్ళ న్యాయవాది ప్రశ్నిస్తున్నారు. ఏమంటారు జగదీష్ గారు? చెప్పే ముందు ఇందాక మీరు నన్ను ఆపేశారు, అది కంప్లీట్ చేసి ఈ విషయంలోకి వస్తాం. తొందరగా రండి. చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ 2 సార్లు జరిగినప్పుడు ఒక్కసారి కాలంలో పడి కొంతమంది చనిపోవడం కానీ, తొక్కిసలాట్లో మహిళలు చనిపోవడం కానీ గుంటూరులో ఈ 2 జరిగిన వాస్తవమే. ఆనాడు గవర్నమెంట్ ఎవరిదంటే వైసీపీ గవర్నమెంట్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఏ రాజకీయ పార్టీ కానీ ఎలాంటి
మీటింగ్లు సమావేశాలు పెట్టుకునే ఏ సంఘాలు కానీ ఏ ఉద్యమకారులు కానీ ఇలాంటివి ఏదన్నా బంధు అలాంటివి చేసుకునే వాళ్ళు కానీ పోలీస్ పర్మిషన్ తీసుకొని వాళ్ళ సూచనల మేరకు ఆ మీటింగ్లు జరుపుతారు. అక్కడ ఏదైనా ఇలాంటి దుర్ఘటనలు జరిగితే యాక్సిడెంటల్ గా జరుగుతాయి. అంతేగాని ఇందాక ఆయన చెప్పినట్టు పెద్దరికం ఉండాలి. ఒక మాట చెప్పేటప్పుడు కూడా ఎవరైనా సరే నేనా మీరైనా పిలిపించి తొక్కించి చంపారంట. పిలిపించి తొక్కించి చంపారు అంటే ఆ తొక్కించి చంపిన వాళ్ళు చంద్రబాబు ఓటు వేయరని ముందే లిస్ట్ వచ్చేసి వీళ్ళకి ఎటు బతికితే మనకి ఓటు వేయరని చెప్పి తొక్కించి చంపేశారు. అదేవిధంగా పుష్కరాలకు వెళ్ళినప్పుడు ఒక దేవుడి పైన భక్తి భావంతో ఉంటారు. ఆ జనాలు అక్కడ వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఆ ఘట్టానికి ప్రారంభమో లేకపోతే అక్కడ చేయాల్సిన సాంప్రదాయ వ్యవహారాలు చేసేది ఉంటారు తప్ప మనుషులు చంపాలనే ఉద్దేశంతో వస్తారా? మనుషులు చంపడం అంటే ప్లాన్ చేసి కుక్కని చంపేసి రాత్రి 12 గంటల కన్నా 4 గంటల వరకు మేల్కోండి ఫోన్ లో కాన్ఫరెన్స్ చేసేసి నరికి చంపడం, అది చంపడం అంటారు కానీ తొక్కి చంపడం అంటారు. ఇది దుర్ఘటన ఇది. అదే విధంగా దీనికి ఇప్పుడు ఇంతదాకా మోహన్ బాబు గురించి, మోహన్ బాబు కొడుకుల్లో ఒకటైన మనోజ్ వచ్చి మీడియాని సంప్రదించకపోతే మీడియా అక్కడికి వెళ్ళదు. మీడియాకి ఎలాంటి ఈ ఘటనలు వాళ్ళ విత్ ఇన్ ద డోర్స్ ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి. తండ్రి బిడ్డను కొడుతుంటాడు, అతని క్రమశిక్షణ పెట్టడానికి ఏదో మాట్లాడుతూ ఉంటాడు, భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు, మీడియా ఎంటర్ అయిపోదు. అయితే ఎప్పుడు మీడియా వెళ్తుంది? వాళ్ళు ఎవరో నాకు నష్టం జరిగింది, నన్ను అన్యాయం చేస్తున్నారు అన్నప్పుడే మీడియా వెళ్తుంది. అలాంటి మీడియా పైన దాడి చేసి, అది కూడా ఎలాంటి దాడి, హాస్పిటలైజ్డ్ అయ్యి అతను కోమాలోకి వెళ్తాడో, ప్లాస్టిక్ సర్జరీ అవసరం అవుతుందో, అతను మాట్లాడలేకపోతాడు, ఈ స్థాయిలో దాడి చేసి ఇది మా ఇంటి వ్యవహారం అంటే చట్టం కనుమ మూసుకొని ఉండదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇందాక మీరు అడిగారు వినయ్ మహేశ్వరి అనే వ్యక్తి గతంలో సాక్షి పేపర్లో సీఈఓగా పనిచేశాడు. ఆ తర్వాత వాళ్ళ అవసరం వాళ్ళకి అవసరం లేదన్నప్పుడు మోహన్ బాబు దగ్గరికి మోహన్ బాబు ఇన్స్టిట్యూషన్ లో మళ్ళీ ఆయన జాబ్ లో చేరాడు. ఆయన ఎక్కడో ఆయన కొంచెం స్కిల్ ఉన్న వ్యక్తి అనమాట వ్యాపారాలకు సంబంధించి. ఆయన వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి మనోజ్ ని డామినేట్ చేస్తూ విష్ణుకు పక్షపాతిగా వ్యవహరిస్తూ అక్కడ ఆ ఇన్స్టిట్యూషన్ లో కొన్ని అసాంఘిక అంటే విద్యార్థులను మోసం చేస్తున్నారు అనే విషయాన్ని మనోజ్ వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆయన ఆ విషయం పైన కూడా స్టిక్ ఆన్ అయ్యాడు. ఇది చట్టపరమైన అంశాలు, పబ్లిక్ అవసరమైన అంశాలు కాబట్టి మోహన్ బాబు విషయంలో చట్టం కానీ ఆ పోలీసులు కానీ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఏర్పడింది. ఆయన చేసిన దౌర్జన్యం పైన వచ్చారు అంతే తప్ప గుండుకి మోకాలకి ముడి వేస్తే కుదరదు. ఇక్కడ ఆయన వైసీపీకి సపోర్ట్ చేశాడు, అందుకే టీడీపీ వాళ్ళు ఆయన టార్గెట్ చేశారు. టీడీపీ రేవంత్ రెడ్డి సపోర్ట్ కాబట్టి అక్కడ వాళ్ళపైన కేసులు పెట్టాడు. ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ ఏం లేదు, అక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ టీడీపీలో వీళ్ళకున్న వ్యతిరేకతకి కాంగ్రెస్ గవర్నమెంట్ కి మోహన్ బాబు వైసీపీలో ఉండడానికి వీటికన్నిటికీ సరే జగదీష్ గారు, ఇప్పుడు అరెస్ట్ చేస్తే జరిగే పరిణామాలు ఏంటి? అక్కడ సాక్ష్యం చాలా గట్టిగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో తొక్కిస్లాట్లో మహిళ చనిపోతే ఈయన డైరెక్ట్ గా అటాక్ చేశాడు కదా ప్రతినిధి పైన. సో ఇక్కడ చాలా సాక్ష్యాలు ఉన్నాయి కళ్ళకు కట్టినట్లు. మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఇటు అర్జున్ గారి విషయంలో, అల్లు అర్జున్ గారి విషయంలో కానీ మోహన్ బాబు విషయంలో అయితే దారుణంగా ఆయన దాడి చేశాడు. అతను శిక్షకు అర్హుడు ఇప్పటికీ. ఆ తర్వాత కోర్టులు నిర్ణయిస్తాయి. ఖచ్చితంగా మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం విజువలైజ్డ్ గా మనం చూసిన దాన్ని బట్టి ఖచ్చితంగా అతను చట్టానికి వ్యతిరేకంగా అతను విషయానికి వస్తే పోలీసులు అల్లు అర్జున్ సినిమా థియేటర్ కి ఎంటర్ అయ్యే ముందే 9:30, 9:40 ఆయన కాన్వాయ్ గా వస్తూ ఆయన అందరికి అభివృద్ధి చేసుకుని ఆయన వెల్కమ్ కి వచ్చినప్పుడు అంతకు ముందే పర్మిషన్ లేదని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ప్రజలకు ఏదో వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందని పోలీసులు చెప్తే కూడా వినకుండా వచ్చాడు. లోయర్ బాల్కనీలో క్రౌడ్ పుల్లింగ్ కావడానికి కారణం అతనితో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అతి ఉత్సాహం చూపిస్తూ వాళ్ళు చేసిన ఆ గేట్ క్లోజ్ చేయడం వల్ల ఆ మహిళ చనిపోయింది. ఆ పిల్లాడు ఈరోజు హాస్పిటలైజ్ కోమా పరిస్థితిలో చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇది తెలిసిన తర్వాత కూడా 3 గంటల సినిమా చూసి డీజీపీ స్థాయి ఐపీఎస్ స్థాయి అధికారి వచ్చి బతిమలాడితే చెప్పినప్పటికీ కూడా ఆయన బయటికి రాలేదు. చెప్పడం నాకు తెలియదు, రాలేదు. సినిమా అంతా అయిపోయాక స్వయంకృత అపరాధాలు
ఉన్మాదంతో చేసిన తప్పులు ఇవి. ఉన్మాదంతో చేసిన తప్పులు. కళాకారులు సున్నిత మనసులు అంటారు. మీరు వస్తే మీ అభిమానులకు ఇబ్బంది కలుగుతుంది, మీ కోట్ల అభిమానులు అక్కడ కుమ్మికూడతారు, దానివల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని చెప్తే వచ్చేసింది కాకుండా జగదీష్ గారు మళ్ళీ మాట్లాడదు. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ కి కూడా మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన దానికి కూడా నోటీసులు జారీ చేశారు. ఇవాళ 11 గంటలకు హాజరవ్వమని కూడా. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. హేమంత్ గారు మాట్లాడదాం, దీని గురించి మాట్లాడదాం. హేమంత్ గారు ముందుగా 2 విషయాలు చెప్తాం మేడం. ఫస్ట్ ఒకటి ఏంటంటే, నేను మాట్లాడేటప్పుడు ఇది నా స్వవిషయంగా మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ బిలాంగ్స్ టు పార్టీ అనేసి. ఏదైతే జరిగిందో మీరు వీడియోలు చూసారు, అందరూ వీడియోలు చూసారు. మోహన్ బాబు గారు దాడి చేసింది రాజకీయం. ఎందుకంటే కూటమి ప్రభుత్వమే దాడి చెప్పి మీడియా వాళ్ళని పంపించి దాడి చేయించారు. ఒకటి. రెండో విషయం, అల్లు అర్జున్ గారు వెళ్ళడము, దానికి కూడా అది కూడా కూటమి ప్రభుత్వం ఇక్కడ నుంచి చెప్పించారు. ఆ తెలంగాణలో జరిగే విషయాలకు కూడా ఇక్కడ ఆంధ్రాలో దాన్ని పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. ఎందుకు స్పందిస్తారు? ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఏం విషయాలు మాట్లాడుకోవాలి అది మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ పార్టీకి ఏదైతే దీన్ని రాజకీయం చేసింది, ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ వీళ్ళు రాజకీయంగా వాళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు చేసింది మంచి అంటున్నారు. వీడియోలు చూసారు ప్రతి ఒక్కరు, రాష్ట్ర ప్రజలు చూసారు, దేశం మొత్తం మీద ప్రజలు అందరూ చూసారు వీడియోలు చూస్తేనే అర్థమవుతుంది ఎవరు ఏం చేశారంటే. ఇందాక జగదీష్ గారు చెప్పాడు స్వయం కృపాదం, అది ఎవరో చెప్పి ఎవరి మీద ఖర్చు కట్టి. మీరు చూసారు కదా మేడం న్యూస్ ఏంటంటే సరే అప్పుడు రాజకీయాలు ఎన్నికలు జరిగిందంటే నేను పవన్ కళ్యాణ్ గారు తీసుకొని వచ్చి ప్రకాష్ రాజుని, కర్ణాటక నుంచి ప్రకాష్ రాజుని తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టారట. మాట్లాడడానికి అర్థం ఉండాలా. రాజకీయానికి దీనికి సంబంధం ఏముంది? ఒకటి, ఆ రోజు వాళ్ళు నిలబడుతుంటే దానికి మెగా ఫ్యామిలీ వచ్చి ప్రకాష్ రాజ్ గారు అడిగితే సరే మేము మద్దతు ఉంటాం అని చెప్పడం, మద్దతు ఇవ్వడం తప్ప. ఓటమి గెలుపు అది సర్వసాధారణం. గతంలో 151 ఎమ్మెల్యేలు ఉన్న మీకు 11 మంది ఎమ్మెల్యేలు, మీ పరిస్థితి అర్థమైందా? అది చూసుకోండి. ప్రతిదీ రాజకీయం చేయకండి. నేనేం మాట్లాడా? యాజ్ ఎ కామన్ మ్యాన్ గా మాట్లాడా. ప్రజలకి ఈ విధంగా న్యాయం జరగాల అనే విషయంగా నేను మాట్లాడాను తప్పితే రాజకీయవేత్తగానో లేకపోతే ఒక పార్టీ జనసేన పార్టీ హేమకుమార్ లాగానో నేను మాట్లాడలే. ఏమైనా నా వ్యక్తిగత విషయాలు అనేసి చెప్పాను. వ్యక్తిగతంగా ఏ పార్టీకి ముడిపెట్టకండి కూడా చెప్పాను. ఎందుకంటే పశ్చాత్తాపం అంతే తప్పితే ప్రతి ఓటి ఎదుటో చావులు కూడా వీళ్ళు. ఇప్పుడు ఇందాక అట్టేటట్టు వెంకటేశ్వర రెడ్డి గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినప్పుడు 8 మంది కాళ్ళలో పడి చనిపోయారండి. సరే అక్కడ గవర్నమెంట్ ఉండింది, ఎవరిదే? మీ గవర్నమెంట్ ఉండింది. దాని మీద యాక్షన్ చేసుకుంటే ఎంక్వైరీ చేసి యాక్షన్ చేయకూడదా? మీరు చేయాల్సిన పని లోకేష్ గారు పాదయాత్రలో ఏం జరిగిందని చెప్తున్నారు. అంటే వీళ్ళు మీటింగ్లు పిలిపించి అందరూ తొక్కిస్తారు. వీళ్ళలాగా పరదాలు వేసుకునేసి పరదాలు కట్టుకొని ప్రజల మీద 144 సెక్షన్ పెట్టి పబ్లిక్ లో తిరిగేది కాదు. ప్రజలు ఎవరు డబ్బులు పెట్టి మీలాగా సిద్ధం సభలకి రాష్ట్ర ఖజానా సొమ్ము పెట్టి సిద్ధం సభలు పెట్టి ప్రజలు సొమ్ము దొరికేసి దోచుకున్న విధి కాదు. ఓటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్నది. నేను మాట్లాడిన విషయం రాజకీయం కాదు, మీరు మాట్లాడిన విషయం రాజకీయం చేశారు. అలా కాకుండా నేను ప్రజా ప్రయోజనాల కోసం మాట్లాడా. ఆడ జరిగిన ఒక చిన్న దీని మీద ఒక మీడియా మిత్రుడి మీద దాడి గురించి, అయ్యో పాపం అలాంటి దాడి చేయకూడదు. ఒక పెద్దరికంగా పెద్ద మనిషిగా ఉన్నప్పుడు అలాంటివి చేయకూడదు అనే విషయం నేను సపోర్ట్ చేసి మాట్లాడాను. ఎందుకంటే దాని మీద నాకు ప్రజలు సానుభూతి తెలిపించాను. అంతే తప్పితే ఆడ జరిగింది అల్లు అర్జున్ గారి విషయం అంటారా? అక్కడ జరిగింది ఖచ్చితంగా అంత పెద్ద దీంట్లో రాకూడదు అనేసనే మీరు ఇందాక చెప్పారు. నేను వీడియో చూసాను. ఆయనకు పెద్దానికి ఒకసారి వీడియో మీకు పంపిస్తాను. ఆ పెద్దానికి కూడా చూపించండి వెంకటేశ్వర రెడ్డి గారి గారి ఏం జరిగింది ఏమనేసనే. ఊరికే ప్రతిదీ అన్న రాజకీయం చేయకన్నా. నేను రాజకీయం ఫస్ట్ నుంచి రాజకీయం మాట్లాడలా. అప్పుడు పెట్టిన డిబేట్ ఇప్పుడు పెట్టిన డిబేట్ కాదు. ఒక వ్యక్తి సామాన్యంగా మన ఇంటి పక్కన మనకు తెలిసిన వ్యక్తి చనిపోతే అయ్యో పాపం ఎందుకు చనిపోయినా ఆరాధిస్తాం. అలాంటి తొక్కిసలాట్లో ఎవరి వల్ల ఎవరికి దాడి చేశారు, ఎవరి మీద దాడి చేశారు, ఎలా దాడి చేశారు అనే దాని మీద కనీసం చిన్న సానుభూతి వల్ల అక్కడ ప్రతిదీ రాజకీయం చేశారంటే కాదన్న. నేను ఈ రోజు వచ్చి మాట్లాడింది యాజ్ పర్ ద పొలిటీషియన్ గా కాకుండా ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎక్కడ జస్టిస్, ఎవరికి న్యాయం. అదే కామన్ మ్యాన్. ఈ రోజు తప్పు చేస్తే వాడిని శిక్షించడానికి ఎక్కడికెక్కడ వెంబడించి పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు కేసులు. అదే సెలబ్రిటీస్ ఎవరైనా కావచ్చు, నేను ఒకరిని ఫలానా అని చెప్పట్ల, ఎవరైనా కావచ్చు, తప్పు చేస్తే ఖచ్చితంగా చేయాలా. ఎందుకంటే చట్టం న్యాయం సామాన్యుడికి ఎలా జరుగుతుందో అదే విధంగా జరగాల. గతంలో 5 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 16 ఏళ్ళు జైల్లో ఉన్నప్పుడు, అపోజిషన్ లో ఉన్నప్పుడు
5 ఏళ్ల కాలం నేను వస్తే 60 లక్షలు 70 లక్షలు ఖర్చు అవుతుంది అనేసి దానికోసం దాన్ని సాగు పెట్టుకొని కోర్టు హాజరు దాని వ్యక్తుల గురించి మీరు మాట్లాడేది నేను నేను ఫస్ట్ నుంచి మాట్లాడుతా ఉన్న విషయం ఏంది ప్రజా ప్రయోజనాల కోసం మాట్లాడేటప్పుడే పార్టీ విషయం కాదు మాట్లాడలే ఎప్పుడు మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచించి మాట్లాడు ఎందుకంటే ప్రతిదీ రాజకీయం కాదు ఒకటి కామన్ మ్యాన్ వేలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటది పీపుల్స్ ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు దయాగుణం అనేది మనిషికి ఉండాల అంతే తప్పితే రాజకీయం ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తాను మీరు అప్పుడు దాన్ని పెట్టమంటే దాని వీడియో చూపించమంటారా హేమంత్ గారు విందాము ఎందుకు ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు ఎందుకు ఇప్పుడు జనరల్ గా జరిగే దానికి మీరు రాజకీయాలకు ఎందుకు ముడి పెడుతున్నారు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని మాట్లాడుతున్నారు సో సినిమా రిలీజ్ అప్పుడే అడవుల్ని ఒకప్పుడు హీరో కాపాడేవాడు కానీ ఇప్పుడు అడవుల్లో ఉన్న చందనాలని ఎర్ర చందనాలని తీసుకెళ్తున్నారు హీరో ఆయనకు సపోర్ట్ చేస్తున్న ఇలాంటి సినిమాలు వస్తున్నాయి ఏంటని మాట్లాడిన ఆయన ఎందుకు స్పందిస్తారు అని అనుకుంటున్నారు గతంలో వీళ్ళ ప్రభుత్వంలో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే కలెక్టర్ కి ఎంఆర్ఓకి ఆర్టీఓలకి తిరుపతి టికెట్ ఇమ్మని చెప్పారు దానికి కావాలనే పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష సాధింపు టికెట్ ధరలు తగ్గించారు వీళ్ళు ఇలాంటి మాటలు ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వచ్చే మేడం ఫ్లెక్సీ రాష్ట్రం జన్మదిన శుభాకాంక్షలు అంటే అప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ అంటారు రాజకీయము వీళ్ళ ఒక వ్యక్తి మీద కక్ష సాధింపు చర్యలు చేసేది వీళ్ళు రాజకీయం చేసేది వీళ్ళు వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు ఓకే హేమంత్ గారు ఆయన వర్షన్ ఏంటో విందాం ఎందుకు వెంకటేశ్వర రెడ్డి గారు జనరల్ గా రాజకీయాలకు మీరు ముడి పెడుతున్నారు అయిపోయింది మీరు మాట్లాడండి మీరు స్పందించండి మిమ్మల్ని కూడా అడుగుతున్నా ప్రశ్నలు ఇంకేమైనా ఉన్నాయా లేదు మీరు మాట్లాడండి చెప్పండి అయిపోయింది పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఈవెంట్ చేసి బోయపాటి శ్రీనివాసుని పిలిచి ఈవెంట్ క్రియేట్ చేసి ఆ ఈవెంట్ లో తొక్కిసలాట్లో 29 మంది చనిపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ జగన్నాథ యాత్రలో చనిపోలా కుంభమేళాలో చనిపోలా కొన్ని జరిగినప్పుడు కొంతమంది చనిపోతారు ఏం తప్పు జరిగింది అని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఆ వీడియో మీకు పెడతాను యాజ్ ఏ సీఎం గా ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళారు ఆయన బాధ్యతాయుతంగా వాళ్ళతోటి మాట్లాడటం జరిగింది వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడం జరిగింది వాళ్ళకి క్షమాపణ చెప్పడం జరిగింది కోర్టు నిబంధనల ప్రకారం ఇప్పుడు వెళ్ళకూడదన్న ఉద్దేశంతో వెళ్ళకుండా ఉన్నారు ఆ ఇష్యూని వాడు సాల్వ్ చేసుకోవడానికి వాడు సిద్ధంగా ఉన్నారు అది ఒక పక్క జరుగుతుంది ఒక మనిషి చనిపోవడం అనేది బాధాకరమైన విషయమే ఒక మనిషి చనిపోతేనే ఇంత బాధపడ్డ ఈ పవన్ కళ్యాణ్ గారు 29 మంది చనిపోయినప్పుడు ఎంత బాధపడి ఉండాలి ఎందుకు మాట్లాడలేకపోయారు మరి టికెట్ల ధరల విషయంలో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు అదే సినిమా ఇండస్ట్రీ తెలంగాణ ప్రభుత్వం అదే ఇండస్ట్రీ అదే హీరోలు అదే ఆర్టిస్టులు అదే అసోసియేషన్ మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు టికెట్ల ధరల విషయంలో కావచ్చు సినిమా పర్మిషన్ల విషయంలో కావచ్చు మొన్న అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ గురించి ఎందుకు స్పందించలేకపోయారు ఎందుకు దాని గురించి ఖండన కానీ ఏమి మాట్లాడలేకపోయారు ఈ స్పెసిఫిక్ గా అల్లు అర్జున్ విషయంలోనే మంచు మోహన్ బాబు విషయంలోనే వాళ్ళ కుటుంబ విషయాల్లోనే ఇలాంటివి జరిగినప్పుడు ఈ జరుగుతున్న విషయంలో ఇలాంటి వాటి గురించే స్పందిస్తున్నప్పుడు ఎవరికి అనుమానం రాదు మాకు కాదు మీకు కాదు రాష్ట్ర ప్రజలందరికీ ఈ ప్రభుత్వం పోగానే అల్లు అర్జున్ విషయం మీద ఇలా జరగటం ఇట్లానే మంచు మోహన్ బాబు విషయంలో ఇలా జరగటం స్పెసిఫిక్ గా వాళ్ళ ఫ్యామిలీలకే ఇలా జరగటం వల్ల అనుమానాలు వచ్చినాయి ఇక ఇక్కడ నేను చెప్పేది గత చంద్రబాబు నాయుడు గారి విషయంలో జరిగిన అవి వాస్తవాలా కాదా అందులో వీడియో క్లిప్పింగ్స్ లేవా అప్పుడు మీడియా లేదా ఆ వీడియో క్లిప్పింగ్స్ లో తొక్కిసలాట్లో చనిపోయింది వాస్తవం కాదా వాటి గురించి మీడియా ఏం మాట్లాడదా
లేదు డిబేట్లకు వచ్చే పెద్దలు వాళ్ళు మనుషులు కాదు, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వాళ్ళు మనుషులు కాదనుకుంటున్నారా? వాళ్ళ ప్రాణాలు కాదనుకుంటున్నారా? లేదా వాళ్ళు ఏమైనా అధికారం వచ్చిన వాళ్ళు ఏమైనా చేయొచ్చా? హత్యలు, మానభంగాలు, దోపిడీలు ఏమైనా చేయొచ్చా? ఎదుటి వాళ్ళు చేస్తే చట్టం అవన్నీ ఎదుటి వాళ్ళకేనా? ఓకే, ఇప్పుడు మీ వర్షన్ ఏంటి? అప్పుడు అంతమంది చనిపోతే రెస్పాండ్ అవ్వట్లేదు, కానీ ఇప్పుడు ఒక మహిళ చనిపోతే మాత్రం రెస్పాండ్ అవుతున్నారు, లేదంటే కొట్టుకుంటే మాత్రం కేసులు పెడుతున్నారు అని అంటున్నారు. ఇప్పుడు ఇది ఎంటర్టైన్మెంట్, అది డెవోషనల్. ఇది ఎంటర్టైన్మెంట్, డెవోషనల్ జరిగింది. డెవోషనల్ వాంటెడ్లీ ఏది జరగదు కదా. ఇక్కడ ఒక సినిమా హీరోను చూడడానికి వచ్చిన నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. అక్కడ అలా కాదు కదా, అందరూ నార్మల్ గా వెళ్లారు, అంతేకాని అక్కడ ఆయన చెప్పాడు లేకపోతే ఈయన వల్లే చనిపోయారని కాదు కదా. అక్కడ క్వశ్చన్ రాదు కదా. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు మామూలుగా ఆలోచించండి. చంద్రబాబు రావడం వల్ల అక్కడ చనిపోయారు అని ఏమైనా వచ్చిందా? లేదు కదా. చూడ్డానికి పుష్కరాలకు వెళ్లారు, అనుకోని సంఘటనలో అలా జరిగిందని మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ హీరో రావడం వల్ల ఈ సంఘటన జరిగింది, మహిళ చనిపోయింది. అయిపోయిందా? దానికి దీనికి మీరు ఎలా ముడిపెడతారు? అప్పుడు ఎంక్వైరీ చేయలేదని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారని అంటున్నారు. ఓకే, 1 మినిట్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మీరు అన్నట్లు మామూలుగా పుష్కరాల్లో డివోషనల్ గా స్వచ్ఛందంగా వచ్చి చనిపోతే, వాళ్ళ ప్రమాదవశాత్తు చనిపోతే ఎవరు ఏమనుకోరమ్మా. అక్కడ జరిగింది బోయపాటి శ్రీనివాస్ అనే ఆ సినిమా డైరెక్టర్ ని పెట్టి, ఆర్ట్ డైరెక్టర్స్ తీసుకొచ్చి ఒక సెట్టింగ్ వేసి, కెమెరాలు పెట్టి, ఒక షూటింగ్ పెట్టి, చంద్రబాబు నాయుడు గారు వచ్చేంత వరకు గేట్లు క్లోజ్ చేసి, ఒక్కసారిగా ఆ క్రౌడ్ మొత్తాన్ని సినిమాల్లో చూపించడం, కెమెరాలో చూపించడం కోసం ఆ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక్కసారిగా వదలటం వల్ల ఆ తొక్కిసలాట్లో చనిపోయారు. ఇది క్లియర్. ఒక్క వాంటెల్ని ఆపి స్వచ్ఛందంగా ఎవరు కూడా దర్శించుకొని వెళ్ళే ప్రోగ్రామ్ అయితే ఎవరు ఏమనరు. దానికి ఒక ఈవెంట్ మేనేజర్ కి ఈవెంట్ సెట్ చేయడానికి బోయపాటి శ్రీనివాస్ అనే ఒక సినిమా డైరెక్టర్ తీసుకొచ్చి పెట్టారు. అక్కడ ఈవెంట్ కండక్ట్ చేశారు. ఆ ఈవెంట్ కెమెరాలతోటి షూట్ చేశారు. రైట్ జగదీష్ గారు, కాబట్టి ఆ షూటింగ్ పర్పస్ లో జరిగింది అది. స్వచ్ఛందంగా ఎవరు వాళ్ళు వచ్చి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కావట్లేదు వెంకటేశ్వర గారు. రైట్ జగదీష్ గారు, కన్క్లూజన్ మీతో చేద్దాము. ఓకే మేడం, జగదీష్ గారు, నిద్రపోయే వాళ్ళు లేపగలం, నటించే వాళ్ళు లేపలేరు. ఇది మన సాధ్యం కాని విషయం. ఇది మనం చేయలేని పని కూడా. నేనేమంటానంటే, బోయపాటి సీను పుష్కరాలు జరిగింది. అది ఈవెంట్, వాస్తవం, దాన్ని కూడా ఒప్పుకుంది. అయితే విత్ పర్మిషన్ ఆఫ్ పోలీస్, అవును, ఆర్గనైజ్డ్ ఈవెంట్, ముందుగా జాగ్రత్తలు తీసుకున్న ఈవెంట్. అక్కడ జరిగిందని యాక్సిడెంట్ అంటారు. అక్కడ జరిగిన మరణాలని యాక్సిడెంటల్ గా జరిగినాయి, స్వయంకృత అపరాధాలు కాదు. అర్థం చేసుకోవట్లేదు వెంకటేశ్వర రెడ్డి గారు, దాన్ని అర్థం చేసుకోవట్లేదు ఆయన. ఓకే, అదే అందుకే చెప్తాను, నిద్రపోయే వాళ్ళని లేపగలము, నిద్ర నటించే వాళ్ళని లేపలేము. ఈ విషయాన్ని పక్కదా పట్టించే వాళ్ళని మనం సక్రమైన దానిలో పెట్టడానికి ప్రయత్నిస్తే కూడా వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు డిసైడ్ అయినారు. కాబట్టి నేనేమంటానంటే, ఇక్కడ జరిగినది కాదు, మిమ్మల్ని రావద్దన్నది. మీరు రావకూడదని పోలీసు వాళ్ళు చెప్పారు. వచ్చిన తర్వాత మనిషి చనిపోయింది, మీరు ఇక్కడ ఉండకూడదని చెప్పారు. మీరు రోడ్డు షో చేయడానికి వీలేదని చెప్పారు. బౌన్సర్లు పెట్టుకొని, ఐఏఎస్ ఆఫీసర్లు బౌన్సర్లు నియంత్రించే స్థాయికి దిగజారిపోయినప్పుడు, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా తనకు రాజకీయంగా నష్టం జరుగుతుందని కూడా ఊహించలేనంత అమాయకులు కాదు రేవంత్ రెడ్డి గారు. ఆయనకి తెలుసు, సినిమా ప్రముఖులతో వ్యవహారం పెట్టుకుంటే రేపు ఎన్నికల్లో మనకు ప్రాబ్లం వస్తుంది. ఆయన వ్యక్తిగత అవసరాలు, రాజకీయ అవసరాలు పక్కన పెట్టి సినిమా ఆర్టిస్టులకి, హీరోలకి బాధ్యత ఉంటుంది. మీరు డ్రగ్స్ నియంత్రించడానికి ఒక సందేశం ఇవ్వండి. మీరు ప్రజల పక్షాన మీ బాధ్యతను గుర్తెరగండి. అదే విధంగా వాళ్ళకి ఇప్పటి వరకు కూడా రాయితీల విషయంలో కానీ ఏ విషయంలో కానీ స్పందన స్పష్టంగా కనబడుతుంది. అయితే మీరు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించినప్పుడు మిమ్మల్ని హీరోలుగా సపరేట్ చట్టాలు కానీ మీకు ఉండవు. మీరు కూడా కామన్ మ్యాన్ లాగానే ప్రవర్తించాలి. కామన్ మ్యాన్ ఏ విధంగా అయితే చట్టాలకు లోబడి ఉంటారో ఆ విధంగానే ఉండాలి. మీరు మీడియా ముందుకు వచ్చినప్పుడు కానీ, మీడియాని వ్యతిరేకించినప్పుడు కానీ చట్టాలకు లోబడి ఉండాలనే సందేశాన్ని ఆయన ఇస్తున్నప్పుడు ఓరలేనితనంతో ఆయన డిసిప్లైన్, ఇది డిసిప్లైన్ అంటారు, ఇది బాధ్యత అంటారు. రేవంత్ రెడ్డి పరిపాలన బాధ్యత అంటారు. అలాంటి బాధ్యతను తట్టుకోలేక రేవంత్ రెడ్డి ఎక్కడో విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఉంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్న
తీసుకెళ్లి రేవంత్ రెడ్డికి ముడి పెట్టడం, అక్కడ ఎక్కడో జరిగిన వ్యవహారం Right, తీసుకెళ్లి right, అల్లు right. అర్జున్ ముడి ముగిద్దాం. పెట్టడం, ఇవన్నీ మసిపూసి మారేడుకాయ చేయడం అంటారు దీన్ని. Right. దీన్ని మీరు ఒక చర్చలో పాల్గొన్నప్పుడు వాస్తవాలపైన మాట్లాడితే దానికి అర్థం పరమార్థం ఉంటుంది. అంతేగాని ఏదో మాట్లాడదాం, మనం రాజకీయ చేద్దాం. వివేకానంద రెడ్డి చనిపోయింది 5 సంవత్సరాలు వస్తుంది. 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంది. వివేకానంద రెడ్డి విషయం ఏమీ తెలియదు. కుటుంబంలో పెట్టుకుంటా ఉంది. వైసీపీ పక్షాలు చూస్తే ఆవిడ ఇంకో పార్టీకి వెళ్ళింది. ఆవిడ మిమ్మల్ని అపోజ్ చేస్తుంది, మీరు చేసిన తప్పులు ఎత్తి చూపుతుంది. ఇది కుటుంబ వ్యవహారం కాదు, రాజకీయ వ్యవహారం. ఇవన్నీ మాట్లాడడానికి మనకి జగదీష్ గారు ఓకే సమాజం పైన బాధ్యత ఉండాలి. రైట్ అండి, రైట్. వెంకటేశ్వర గారు టైం అయిపోయింది, మీరు ఇంతకు ముందే చాలా మాట్లాడేశారు. రైట్, మళ్ళీ ఇంకోసారి డిస్కషన్లో ఇది వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడదాము. థ్యాంక్ యూ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు హిమత్ గారికి, అలాగే జగదీష్ గారికి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి చల్లారింది అనుకుంటున్న తరుణంలో మంచు ఫ్యామిలీలో మళ్ళీ సెగలు మొదలయ్యాయి. విష్ణు నన్ను చంపేస్తాడు, విష్ణు వినయ్ నుంచి నాకు ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ 7 పేజీల కంప్లైంట్ కాపీని పోలీసులకు అందించారు. సో అటు 25న రేపు పెదరాడికి కూడా నోటీసులు అందనున్నా. ఆయన ముందస్తుగా అప్లై చేసుకున్న బెయిల్ పిటిషన్ హైకోర్టు రద్దు చేసింది. కింది కోర్టులో తేల్చుకోవాలని చెప్పింది. రేపు ఆయనకు నోటీసులు అందుతాయి. ఒకవేళ స్పందించకపోతే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు మొన్న ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో అల్లు అర్జున్కి కూడా నోటీసులు అందాయి. ఆయన ఇవాళ 11 గంటలకు ఆయన లీగల్ టీంతో కూడా స్పందించారు, మాట్లాడారు. సో 11 గంటలకు ఇవాళ విచారణకు హాజరు కానున్నారంటే తెలుస్తోంది. సో అసలు ఇష్యూస్ అన్ని కూడా ఏ విధంగా ఎట్టుపోతాయి అనేది వేచి చూద్దాం. ఇది వాళ్ళ ఫర్ ద పీపుల్ డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.